గోదావరి జిల్లా రాజనగరంలో జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ఉమ్మడి కూటమి అభ్యర్థులతో ప్రచారం హోరెత్తిస్తున్నారు. పోలింగ్ సమయం దగ్గర పడడంతో నియోజకవర్గం అంతా సుడిగాలి ప్రచారాలు చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా ఉమ్మడిగా కూటమి నేతలు కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ఐక్యతా బలాన్ని చాటే ప్రయత్నం చేస్తున్నారు. రాజానగరంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా సుమారు 3,000 మందితో పార్టీ శ్రేణులు సందడి చేశారు. అభ్యర్థి బత్తుల బలరామకృష్ణకు ప్రజలు అడుగడుగున నీరాజనం పలకడంతో పార్టీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో కదం తొక్కారు. ఈ సందర్భంగా బత్తుల బలరామకృష్ణ, టీడీపీ ఇన్ఛార్జ్ బొడ్డు రామకృష్ణ తదితరులు మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు మార్పు కావాలని కోరుకుంటున్నారని స్పష్టంగా చెబుతున్నారని వెల్లడించారు. వైసీపీ ప్రభుత్వంలో పథకాల మాయమాటలతో అన్ని రకాల ధరలు పెంచి నిలువుదోపిడీ చేశారని, ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారని, ఈ ఎన్నికలతో చరమగీతం పాడదామని ఎదురు చూస్తున్నారని వివరించారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో రాజానగరం ఊరిలో ఈ యొక్క తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులందరితో కలిసి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము. ఇక్కడ మంచి స్పందన ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలతో కూడా చాలా మేము కష్టాలు అనిపిస్తున్నాం. సంక్షేమ పథకాలు ఏవి సక్రమంగా రాలేదు, ఇళ్ల స్థలాలు ఏవి సక్రమంగా రాలేదు, పథకాలన్నీ కూడా మాటలు చెప్పడానికే కానీ అమల్లో అనేది ఇక్కడ లేదు. మాకు ఇక్కడ కనీసం రాజానగరంలో కనీసం ఇంటర్ కాలేజీ కూడా లేదు, ఇక్కడ డిగ్రీ కాలేజీ కూడా లేదు. రకరకాలుగా విద్య అనే దానికి పెద్దపీట వేస్తామని చెప్పారు కానీ ఎలాంటి విద్య లేకుండా ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ హాస్పిటల్లో కూడా సరైన మందులు కానీ, నాణ్యమైన వైద్యం కానీ, డాక్టర్లు అందుబాటులో కూడా లేకుండా వైద్యం అందట్లేదు. ఇక్కడ పరిస్థితులన్నీ కూడా చాలా ఇబ్బందిగా ఉన్నాయి. తాగడానికి నీళ్లు లేకుండా కూడా ఇబ్బందులు పడుతున్నాము అని చెప్పి గొగ్గోలు పడుతున్నారు ఇక్కడ అంతా కూడా ప్రజలు. ఇక్కడ ఒకటే చెప్తున్నారు, ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో చెప్తున్నది ఒకటే, ఎన్డీఏ కూటమి గెలవాలి, మా యొక్క తలరాతలు మారాలని చెప్తున్నారు. విద్య, వైద్యం, సంక్షేమం, నిరుద్యోగం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అన్ని బాగుండాలి అంటే ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం రావాలని ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే కానీ ఈ రాష్ట్రానికి దశ మారదు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ముందుండి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు సీఎం అయితేనే మాకు ఈ రాష్ట్రానికి ఏదైనా మంచి జరుగుతుందని చెప్పి ముక్తఖండంతో ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఈరోజు రాజానగరం నియోజకవర్గంలో హెడ్ క్వార్టర్ అయిన రాజానగరం గ్రామంలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ మా కూటమి అభ్యర్థి బలరామకృష్ణ గారితో జనసేన, తెలుగుదేశం, బీజేపీ శ్రేణులందరూ కూడా సంఘటితమై ఇక్కడ ప్రచారానికి ప్రతి ఇంటింటికి కూడా వెళ్తున్నాం. ఇక్కడ రోజు రోజుకి కూడా మా నియోజకవర్గంలో ఒక ఊపంటూ ఒకటి కనిపిస్తుంది. ప్రజల్లో కూడా స్పష్టంగా ఈ ప్రభుత్వ వ్యతిరేక ఒక ధోరణి అయితే ప్రతి ఒక్కరిలో కూడా మాకు కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్ ప్రభుత్వం దించాలని, ఈ అరాచక ప్రభుత్వాన్ని అంతమొందించాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. తప్పనిసరిగా ఈ కూటమి అభ్యర్థిగా ఇక్కడ ఉన్నటువంటి బలరామకృష్ణ గారు విజయం సాధించబోతున్నారు. అదేవిధంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పురంధేశ్వరి గారు బీజేపీ అభ్యర్థి, వారు కూడా తప్పకుండా ఇక్కడ గెలుస్తారని చెప్పేసి మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం. ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే ఈయనకి ఒక పేరు పెట్టొచ్చు, జగన్ 2.0. అంటే అవినీతిలో, అక్రమాల్లో, భూదందాల్లో, దోపిడీల్లో, దౌర్జన్యాల్లో జగన్ ని మించిపోయారు. జగన్ యొక్క వారసత్వాన్ని ఈ పచ్చటి గోదావరి జిల్లాల్లో విస్తృతంగా ఈ 5 సంవత్సరాల్లో పచ్చటి గోదావరి జిల్లాల్లో దాడుల సంస్కృతిని పెంచి పోషించారు. మహిళలుగా మేము జకంపూడి రాజా గారికి మళ్ళీ ఎందుకు ఓటు వేయాలి? భూములు దోపిడీ చేసినందుకు ఓట్లు వేయాలా? 35,000 కోట్లు దోపిడీ చేసినందుకు ఓట్లు వేయాలా? గంజాయి సంస్కృతి, చిన్నపిల్లలు చదివే స్కూళ్ళ దగ్గర కూడా గంజాయి విచ్చలవిడిగా లభ్యం అవుతుంది. స్కూల్ స్టూడెంట్స్ కి, కాలేజ్ స్టూడెంట్స్ కి ఉన్న ఇన్ఫర్మేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ కి ఎందుకు ఉండట్లేదు? పోలీసులు ఎందుకు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు? ఎవరికి భయపెడుతున్నారు? ఎవరికి లొంగిపోతున్నారు అని అడుగుతున్నాం. గంజాయి సంస్కృతి విపరీతంగా పెరిగిపోయింది. గోదావరి జిల్లాలో ఎప్పుడన్నా ఉందా? ఇంతకు ముందు చూసారా? గాంధీ గారు చెప్పారు, అర్ధరాత్రి 12 దాటిన తర్వాత కూడా ఆడది స్వేచ్ఛగా బయట తిరిగే అంత స్వతంత్రం ఉండాలని. ఆడవాళ్ళు కాదు కదా, ఈ రోజు మగవాళ్ళు కూడా రాత్రి 11 గంటలు దాటితే బయట తిరగలేని పరిస్థితి. బ్లేడ్ బ్యాచ్లంట, గంజాయి బ్యాచ్లంట. ఎవరు అనుకుంటున్నారు? ఎవరి ఇలాకా అనుకుంటున్నారు? మీ సొంత రాజ్యమా ఇది?
ఇది ఇక్కడ మేము పుట్టి పెరిగిన వాళ్ళు, మాకు హక్కు లేదా? మేము స్వేచ్ఛగా తిరిగే హక్కు మాకు లేదా? రంగారెడ్డి